పాపములో చిక్కుకున్నావు, పాపం వల్ల శాపములో బ్రతుకుతున్నావు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, ఆ పాపములో, శాపములో, మరణంలో నువ్వు ఉండేలాగా నిన్ను బంధించిన పట్టేస్తున్నాడు శనిగాడనేవాడు. వాడు సైతాన్గా, వాడి కబంధ హస్తాల్లోంచి నిన్ను విడిపించడానికి దేవుడు రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మరియు సాతాను నుండి మాత్రమే కదా, అగ్నిగుండము నుండి, అంతేకాకుండా రోగము నుండి, నీకు వచ్చే సమస్యల నుండి, అన్నిటి నుండి రక్షిస్తాడు. ఆయన పేరే రక్షకుడు. నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా? రక్షిస్తాడు. మానసిక సమస్యలు ఉన్నాయా? రక్షిస్తాడు. కుటుంబ సమస్యలు ఉన్నాయా? రక్షిస్తాడు. నీకు వ్యాధి ఉందా? రక్షిస్తాడు దాని నుండి కూడా. ముఖ్యమైనది ఏంటి అంటే పాపం, శాపం. పాపం వల్ల శాపం